కుసుమహర నమస్తే. ఆత్మీయ సోదరి సోదరులకు ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాలు ఛానల్కు స్వాగతం. ఈరోజు పాగల హర్నాథ్ పత్రావళి 1వ భాగం 3వ లేఖలోని జ్ఞానరత్నాలను సందేశాలను వినండి. తెలియచేస్తున్నవారు సుజాత. మరి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఆశాంతం వినగలరు. హే అమ్మా అంటూ నగేన్ బాబు శ్రీమతికి ఈ లేఖను మన తండ్రి హర్నాథ మహాప్రభు రాస్తున్నారు. ఈ అమ్మ తావళాన్ని పట్టుకోవడం గురించి, తావళం ధరించే సమయంలో కానీ, తావళంతో జపం చేసే సమయంలో కానీ ఏ విధంగా ఉండాలి అని మన తండ్రి హర్నాథ మహాప్రభుని అడుగుతున్నారు. దానికి మన తండ్రి చెప్తున్నారు, ఒక వ్యక్తి మలమూత్రాలను విసర్జన చేస్తూ ఉండగా ఆ వ్యక్తికి ఏదైనా రత్నం అందుబాటులో కనిపించిందనుకోండి, అప్పుడు తాను అశుచిగా ఉన్నాను అని తన పరిస్థితి గమనించి ఆ రత్నాన్ని తీసుకోకుండా, అంటే సొంతం చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? సంకోచిస్తాడా? ఆ రత్నాన్ని తీసుకోవాలంటే ఇంటికి వెళ్ళి తను శుచి అయి వచ్చి తను రత్నం తీసుకుంటాడా? కాదు. అపవిత్రంగా ఉన్నా కూడా తను మలమూత్రాలు విసర్జించే సమయంలో కనిపించినందుకు వెంటనే తను అట్లాంటి పరిస్థితుల్లో కూడా రత్నాన్ని తను సొంతం చేసుకుంటాడు. గనక ఆ రత్నానికంటే భగవన్నామస్మరణ ఇంకా అమూల్యమైన రత్నం. గనక మాలను ధరించే సమయంలో కానీ, మాలతో జపం చేసే సమయంలో కానీ రత్నానికంటే విలువైన భగవన్నామస్మరణని పవిత్రత అనే విచక్షణతో మనం భగవన్నామస్మరణని వదలద్దు, నామస్మరణ చెయ్యాలి. అయితే భగవన్నామస్మరణ పరమ పవిత్రమైంది. అసలు దానికి అపవిత్రత అనేది ఎక్కడుందమ్మా? ఆ నామస్మరణ చేసే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అంటే నీవు పరిశుద్ధవు అని చెప్పారు. అంటే ఆ నామస్మరణ చేసే వాళ్ళందరూ పరిశుద్ధులే. అలాంటి నామస్మరణ చేసే వాళ్ళ యొక్క స్పర్శతో కూడా అపవిత్రమైన వస్తువు కూడా, లేకపోతే ఒకవేళ జీవి కానీ పరమ పవిత్రమైపోవడం త్యాజ్యం. అంటే భగవన్నామస్మరణే పవిత్రమైనది, ఆ జపమాల పవిత్రమైనది. అంటే ఆ రెండింటి యొక్క స్పర్శతోటి నామస్మరణ చేయడం మూలాన ఆ వ్యక్తి పవిత్రమవుతున్నారు, ఆ వస్తువులు పరిసరాలు పవిత్రమైపోతున్నారు. అట్లాంటి వాళ్ళ యొక్క స్పర్శ కూడా పవిత్రమైనది. అట్లాంటి యొక్క జీవులు యొక్క స్పర్శ కూడా పరమ పవిత్రమైపోవడం త్యాజ్యం అని మనకి హామీ ఇస్తున్నారు. గనక మాల పట్టుకునేందుకుగా ఏ విధమైన సందేహం వద్దు. మరి నామం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా పవిత్రులవుతారో అంటూ ఇక్కడ గంగా స్నానం యొక్క మహిమ గురించి చెప్తున్నారు. పాపాత్ములు ఉండడం మూలాన, అందుమూలానే గంగాదేవికి స్నానం చేయడం మూలాన నాకు పుణ్యం వస్తుంది, నేను ఆనందంగా ఉంటాననే భావం మూలాన వాళ్ళు స్నానం చేస్తున్నారు. అలా పాపాత్ములు ఉన్నారు గనుకనే గంగకి ఇంత మాన్యత. ఆ మహత్యం తెలుసుకొని ఆ గంగని ఆదరిస్తున్నాము మనమంతా కూడా. గనక భగవన్నామస్మరణ అలా పాపాత్ములు కూడా చేయబట్టే వాళ్ళల్లో ఉన్న పాపం తొలగి వాళ్ళు కూడా నిత్యశుద్ధులై వాళ్ళు పవిత్రులు అవుతున్నారు. దానికి ఉదాహరణగా ఒక కృష్ణుడిని భజిస్తే చర్మకారుడైనా పవిత్రుడే అవుతాడు అంటూ ఒక భక్తుడి యొక్క జీవితాన్ని గురించి చెప్తున్నారు. దళిత నేపథ్యం నుంచి వచ్చిన చర్మకారుడు ఏకైక శివభక్తుడు ఎవరయ్యా ఉన్నారంటే నందనార్ అనే ఆయన ఉన్నట్ట. ఆయన 7-8 శతాబ్దాలకి చెందినవాడట. అయితే ఆయన చోళ రాజ్యంలో భాగమైన అదనూరు అనే ప్రాంతంలో నివసించేవాడు. ఆయన డోలు వంటి తోలు వాద్యాలను తయారు చేసే వృత్తిలో ఉన్నాడు. అయితే అతని ప్రవృత్తి ఏంటంటే అతని మనసు నిరంతరం శివనామస్మరణతో, శివుని యొక్క ధ్యానంతో, చింతనతోటి ఆయన మనసు ఉండేది. అయితే అప్పట్లో దళితులకు ఆలయాల్లో ప్రవేశం లేదు. అయితే ఆయన ఆ తిరుపునూరులోని శివలోకనాథన్ ఆలయానికి వెళ్ళేవాడు. బయట నుంచినే శివుని మనసారా దర్శించుకునేవాడు, స్తోత్రం చేసేవారు. అయితే ఒకరోజు శివుని ఎదురుగుండా నుంచుని, అంటే ఆలయం బయట స్తోత్రం చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆయన తపన గమనించి శివుడే నందీశ్వరుడిని పక్కకు తొలగమన్నాడటండి. దాంతో నంది విగ్రహం పక్కకు తప్పుకుందట. ఇప్పటికీ ఆ ఆలయంలో శివునికి కాస్త పక్కకి తొలగి నంది కనిపిస్తూ ఉంటుంది. మనం భగవంతుని చూడాలంటే భగవంతుడు కూడా మనని చూడాలని కోరుకుంటాడు. అడ్డొచ్చే విషయాలన్నీ కూడా మనకి తొలగిస్తాడు. 1,00,000 ప్రయత్నాలు చేసిన భగవంతుడితో మనకుండే అనుబంధాన్ని ప్రభువు ఎంతమంది అడ్డుకొట్టినా మనకి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడు అనడానికి ఇదే ఉదాహరణ అండి. అయితే ఆ ఆలయంలోనే ఆయన ఒక పుష్కరిణి తవ్వుదాం అనుకున్నట్టండి. అయితే ఆయన ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అయితే శివుడు ఏం చేశాడు? ఆయన సంకల్పానికి తన పుత్రుడైన వినాయకుడిని పంపించి నందనానికి సహాయం పడమని చెప్పాట.
అది ఆ పుష్కరిణి యొక్క చరిత్రగా ఆ ఆలయంలో ఇప్పటికీ ఉన్నదండి. అయితే నందనార్ శివభక్తి చాలా చాలా ప్రచారం అవుతోంది. మరొక పక్క ఆయనకి యొక్క శివుని మీద ఉన్న భక్తికి సనాతనవాదులు ఉన్నారు కదా, ఆ ఊళ్ళో అగ్రకులాల వాళ్ళకి చాలా చాలా కంటగింపుగా ఉండేదటండి. అయితే అగ్రకులాల వాళ్ళేమో హరిహరులను కొలుచుకోవాలి. ఇలా దళితులైన వారు అంటే నిమ్న కులాల వారేమో తమదైన గ్రామ దేవతని కొలుచుకోవాలి అనేది ఆ రోజుల్లో ఆచారంగా ఉండేదటండి. అందుమూలన స్వజాతి వారు అగ్రవర్ణాల వారు ఇద్దరు కూడా నందనార్ని దూషించేవారు. అయితే ఒకరోజు ఆయన చిదంబరానికి వెళ్ళాలనుకున్నాడటండి నందనారు. ఆయన యజమాని ఏం చేశాడు, ఈయన పని ఎవరు చేస్తారు, తన పొలం పని అనే బాధతోటి ఆ యజమాని ఏం చేశాడు, నా పొలాన్ని నువ్వు సాగు చేయి, కోతలు కోసి పంట నా చేతికి ఇచ్చి అంటే నాకు హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు వెళ్ళాలి అని షరతు పెట్టాట. అప్పుడు ఆయన తపనతోటి శివుణ్ణి ప్రార్థించగా తెల్లవారేసరికల్లా పంట పొలం పైరుకు రావడం, సాగు చేయడం, కోతలు కోయడం, దిగుబడి రావడం, ఇవన్నీ కూడా సాక్షాత్తు శివుని గణాలు రంగంలో దిగి ఈయనకి సహాయం చేశాయటండి. ఈయనకి ఈ విషయాలు ఏమీ తెలియదు. అయితే పొద్దున్నే లేచి యజమాని తన పొలాన్ని చూసుకునేసరికి ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపోతుంటే, ఇదంతా నందనార్కి నేను చిదంబరం వెళ్లకుండా అడ్డుపెట్టా గనక శివుని యొక్క ప్రమద గణాలు ఇవన్నీ చేశాయి అని చెప్పేసి తెలుసుకుని ఆ నందనార్ని చిదంబరానికి పంపించే ఏర్పాటు చేశాడు. సరే, నందనారు చిదంబరం చేరుకున్నాడు. కానీ ఆ పట్టణంలో కూడా నిమ్న కులాల వాళ్ళకి ఆ దేవాలయానికి ప్రవేశం లేదు. అయితే ఆ దేవాలయంలో వాళ్ళు ఏం చేశారు, నువ్వు నిజంగా భక్తుడివి అయితే అంటే అప్పటికే ఆయన యొక్క భక్తి యొక్క లీలలు మహిమలు ప్రజల్లో చాలా చాలా ప్రాచుర్యం పొందాయి. నువ్వు నిజంగా భక్తుడివైతే అగ్నిలో నడిచి పునీతమవు అని చెప్పేసి చెప్పారు. దానికి ఆయన ఇది శివుడి యొక్క ఆజ్ఞగా భావించి అగ్నిలో నడిచాడు. అప్పుడు చిదంబరంలోని శివుని దర్శించుకోవడానికి ఆయనకు అర్హత లభించింది. అంటే దీన్ని బట్టి ప్రకృతి కూడా భక్తులకి తలవంచాల్సిందే. శివుడి యొక్క కుమారుడి ద్వారా పుష్కరిణిని తవ్వించడము, శివుడి యొక్క గణాల ద్వారా పంట సాగు చేసి కోత కోసి ఫలసాయాన్ని యజమానికి అందించడము, శివుని ఆజ్ఞచే నందీశ్వరుడు పక్కకు తొలగడం మొదలైనవన్నీ కూడా ఆయన భగవన్నామ స్మరణకి భక్తికి పరాకాష్ఠగా చెప్పచ్చు. ధీరులు అంటే సినిమా హీరోలు కాదండి. ధీరులు అంటే వాళ్ళ కర్తవ్య కర్మలను, సామాజిక కట్టుబాట్లను, తన సాంసారిక కర్తవ్యాన్ని అంతా నిర్వహిస్తూ భగవంతుడి మీద మనసు లగ్నం చేసిన వాళ్ళని నిజమైన ధీరులుగా, నిజమైన హీరోలుగా చెప్పాలి. నేటికి కూడా అంబేద్కర్, గాంధీ అట్లాంటి వారు సైతం కూడా తమ తమ ప్రసంగాల్లో నందనార్ గురించి అనేక చోట్ల పేర్కొన్నారు. ఇక్కడ భక్తుడి యొక్క పేరుని పేర్కొనకుండా మన తండ్రి హర్నాథులు కూడా చర్మకారుడైన పవిత్రులవుతారు కృష్ణుని భజిస్తే అని చెప్తున్నారు. కృష్ణనామ స్మరణలో ఆయన ప్రేమలో మునిగున్న వ్యక్తి 1,00,000 ప్రయత్నాలు చేసి కూడా మాయ ఏమీ చెయ్యలేదు. ఆ మాయ కూడా భగవంతుడి యొక్క ప్రేమని ఇరుకపరచడానికి నిరంతరం నామస్మరణే ఆయన యొక్క ప్రేమగా రూపుదాలుస్తుంది. అదే క్రమేపీ ప్రేమకే ప్రీతముడైన కృష్ణుని సాన్నిధ్యానికి మన్ని చేరుస్తుంది. గనక భగవన్నామాన్ని అంటే కృష్ణనామాన్ని ఆశ్రయించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మంగళమయంగా చేసుకోండి. నందనార్ లాగానే ఆయన ప్రేమని మనం కూడా పొందాలి, ఆయన్ని పొందాలి. అంటే భగవన్నామ విరహితమైంది, శక్తివంతమైంది కూడా ఇంకా ఏది కూడా నాకు తెలియదు. కనుక మన అందరం కూడా భగవన్నామాన్ని ఆశ్రయించాలి అని మన్ని ప్రార్థిస్తున్నారు మన తండ్రి. నిత్య కృష్ణదాసుడవు జీవి తనదు నిజస్థితిని మరువంగా తక్షణంబే మాయా పిశాచి వాను గొంతు బిగే బంధించు. నందనారు ప్రాపంచిక బంధనాల్ని ఛేదించి శివుణ్ణి పొందాడు. అదేవిధంగా మనం లేకపోతే, అలా జీవించకపోతే మనం కూడా మాయకు బానిసలై మనం బిగించవేయబడతాము. అంటే కర్మబంధాల్లో పడిపోయి ఆహాకారాలు చేస్తాం. ఏ విధంగా ఆహాకారాలు చేస్తామంటే, ప్రచండమైన సూర్యకిరణాలు ఉన్నప్పుడు నేల మీద నించుంటే ఆ సూర్యతాపానికి మనం ఆహాకారాలు చేస్తూ తాళలేక బొబ్బలు పెడతామటండి. అట్లాగుంటుందట మనకి జీవితం మాయకు బానిసలైతే. అదే భగవన్నామ స్మరణ చేస్తే చల్లటి నీటిలో అంటే సుశీతలమైన జలంలో
సర్వదా మునిగి ఉన్న వ్యక్తికి ప్రచండ సూర్యకిరణాలు స్పర్శించి కూడా అతన్ని ఏమీ ఇబ్బంది పెట్టలేవు కదా. అంటే చల్లటి నీళ్ళల్లో ఉంటే ప్రచండమైన సూర్యుడు యొక్క ఉగ్రమైన తాపం కూడా మన ఏం చేయలేదు. అట్లానే భగవన్నామంతో మనం నిరంతరం మన కర్తవ్య కర్మగా చేయాలి. మన దైనందిక జీవితాన్ని అన్ని పనులు చేసుకుంటేనే మనసుతోటి ప్రాణాలు అర్పించి భగవన్నామం చేస్తే ఆ భగవంతుడు మనవాడైపోతాడు. ఆయన ప్రేమ మన సొంతం అవుతుంది. ఆ ప్రేమ మన లభించింది అంటే భగవంతుడు మనతో ఉన్నాడు అనేది ఇక్కడ భక్తుడి యొక్క జీవితం. ఆయన పేరు చెప్పలేదండి. కృష్ణుడిని భజిస్తే చర్మకారుడైనా పవిత్రుడే అవుతారు అని చెప్పారు, కానీ ఇక్కడ ఆ భక్తుడి పేరు చెప్పలేదు. భక్త విజయంలో నందనార్ చర్మకారుడు అంటూ పేర్కొన్న కథే దీనికి ఆధారంగా తెలిసిందండి. ఈ హర్నాథుని లేఖలన్నీ కూడా భగవద్భక్తుల జీవిత విజయాలే మనకి ఇరుకపడుతున్నాయి. ఈరోజు మనం ఎట్లా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేది ఈ లేఖలు మనకి చక్కగా పొందుపరిచారు మన తండ్రి హర్నాథులు. ఈ జ్ఞానరత్నాలు మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. నోటిఫికేషన్ ద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ సందేశం మీకు నచ్చితే మీ తోటి ఆధ్యాత్మిక సాధకులకు తెలియపరచగలరు. కుసుమహర.